ఈ నెల 18వ తారీఖు మా చుక్క కన్నాంబకి ఎక్కువ కాంచనమాలకు తక్కువ. నైస్ గైడ్. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లిదండ్రులే లెక్కలడిగిన నా కొడుకెవరు ఈ భూమి మీద బాగుపడినా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. తిలకమ్మ మాటంటే సర్దిపూడి మూటండి. రెంటపాళ్ళ సతెన్పల్లి నియోజకవర్గానికి ఈ 18వ తారీఖున సతెన్పల్లి రాబోతా ఉన్నారు. మళ్ళీ ఫూల్ అవ్వాలంటే ఏదోలా ఉందండి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రెడ్ బుక్ అని ఈ జరుగుతున్నటువంటి హింసకు భాగంగా నీకు ఇంకా కుర్రతనం బాలేదురా. నువ్వు కాన్వెంట్ ఎక్కువ, కాలేజీకి తక్కువ. నాగమల్లేశ్వరరావు అనేటువంటి 38 యువకుడు గడ్డి మందు తాగి హత్య చేసుకునే వరకు వెళ్ళిందంటే ఇది కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక హత్యగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. నీకు దండం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. పోలీసులు ప్రేరేపించి జరిగినటువంటి ఒక హత్యగా మనం చూడాల్సినటువంటి అవసరం. మాకొచ్చిన సమాచారం ప్రకారం ఎమ్మెల్యే చాణక్య గారు చాలా సీరియస్ గా ఉన్నారు. ఆ ప్రేమాభిమానాలకు సంబంధించి వారి యొక్క కుటుంబము, ఈ గ్రామస్తులందరూ కూడా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించి, అలాగే ఈ యొక్క కుటుంబానికి ఒక నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. వారి యొక్క భరోసాను ఇచ్చేందుకు మరి 18వ తారీఖున సత్తెనపల్లి రాబోతా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా చూస్తా ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనను, గాడి తప్పినటువంటి పోలీస్ యంత్రాంగాన్ని చూస్తా ఉన్నారు. అంశాల గురించి మాట్లాడుతూ ఈ కుటుంబానికి భరోసానిచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు రానున్నారు. చెప్పండి, ఈ ఏడాది కాలంలో మీరు ఏం చేశారయ్యా అని ఎవరైనా అడిగితే మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంది వెయిటింగ్. మాది సుపరిపాలన, సుపరిపాలన, సుపరిపాలన. సారీ, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఇది సుపరిపాలన కాదు, శుద్ధ దండగ పాలన. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. చూసాను ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్కటైనా ఇవ్వటానికి ముందుకొచ్చారని నేను ప్రశ్నిస్తున్నా. ఎవరు చూడలేదు కదా, వాళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు. ఈరోజు సుపరిపాలన అంటే ఏంటి? మా జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రోడ్ల మీద ఎలా రావాలి, ఎలా బతకాలి. మనం అంటే అంత లైకింగ్, మరి లైకింగ్ గా తలకాయ. ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. బాబు నీకు కనపడలేదని చెప్పండి. ప్రధాన రహదారి అండి, 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ని జస్ట్ 6 నెలల్లో మొత్తం పూర్తి చేశారు. సారీ. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. దేన్ని సుపరిపాలన అంటారో వాళ్ళు ఒక్కసారి చెప్పాలి. రోడ్డు క్వాలిటీ చూడండి, ఎంతమంది లేపితే అంతమంది వచ్చారు. రోడ్లు ఎంతమంది డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు అంటే అది రోడ్ల విషయంలో మటుకి బాబు గారు సిబిఎన్ లోనే అన్ని ఉన్నాయి. సి అంటే చీటింగ్, బి అంటే బాధుడే బాధుడు, ఎన్ అంటే నేరాలు. గత ప్రభుత్వం కన్నా బెటర్ గా నేను సంక్షేమం చేస్తాను, అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఈ రోజు అవన్నీ గాలి కొదిలే. ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు, నటనలో నీ తర్వాత ఎవడైనా. సూపర్ 6 మేము చేసేసాం. ఒక ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా అబద్ధం చెప్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నీకు 15,000 వచ్చిందండి. చూడు, నీ తమ్ముడికి నీకు 15,000 వచ్చిందండి. నేను వస్తాను బాబు. ఆగు,
నాకు నిద్ర వస్తుందండి. ఇది వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా? అంత సడన్ గా అడిగితే ఎలా చెప్తారండి? ఇది చెప్పడానికి చాలా ఆలోచించారు. నీకు 15,000. నలుగురు పిల్లలకి పడింది. నాగరాజు గారు వేసుకోండి. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. అయిపోయింది, అంత అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.